భోజనాలు ఎంతమంది ఉన్నారు మీరు? మేము ముగ్గురు ఉన్నాం సార్. ఇంకొక ఆమె బాగలేక రాలేదు. అందరు యాడికి అదే చెప్తా ఉన్నారబ్బా, ఎవరు బాగలేక రావడం లేదు. ఇంతమంది పిల్లలకి చేయాలంటే ఇద్దరితో కాదు కదా. ఏంటి ఈరోజు పప్ప? కూరగాయల కూర సార్. కూరగాయల కూర, వెజిటబుల్ కర్రీ. ఎగ్స్ ఇచ్చారా? ఇచ్చారు సార్. గుడ్లు ఇచ్చారా? రాలేదు ఇంకా వచ్చినాయి సార్, కానీ షార్టేజ్ ఉంది సార్. అట్లండి, ఎందుకని? ఉన్నారండి, వాళ్ళ నెంబర్ ఉంది అండి, కలపండి మేడం ఉంటే కదా. ఎంతమందికి భోజనం ఇప్పుడు? ఇప్పుడు 270 మంది సార్. అందరు తింటారా? తింటారు. గంజి ఉంచుతా ఉన్నారా? అదిరాజ్ ఉంచుతాం, గంజి ఉంచుతాం. గంజి ఉంచకూడదు స్వామి. గంజి ఉంచితే ఈ పోర్టిఫైడ్ కెనల్స్ చేయబట్టు రోట్లో పెట్టుకో, అది గట్టిగా ఉంటుంది, అది కరిగిపోతుంది. అది పోర్టిఫైడ్ కెనల్స్ అంటారు. అవి కరిగి గంజిలో కలుస్తాయి, అవి విటమిన్స్. నువ్వు గంజి ఉంచితే అన్ని దాంట్లో వాయా. ఈరోజు మీరండి ఇన్ఛార్జ్, గంజి ఉంచుతా ఉన్నారండి వాళ్ళు. గంజి ఉంచకూడదు. గంజి ఉంచితే ఈ పోర్టిఫైడ్ కెనల్స్ కలుపుతాం కదా, సరికి పోసి అట్టేస్తారా ఏమంటారు మీరు? ఇగటానికి సార్. సరికి సరే ఏమంటారు నీళ్ళు? అట్లా పోయాలా, గంజి ఉంచకూడదయా. గంజి ఉంచితే మొత్తం అన్ని విటమిన్స్ అంతా వెళ్ళిపోతాయి. సన్న బియ్యం అండి, కొత్త బియ్యం. ఇదేది పాత బియ్యము, సన్న బియ్యము. ఈ బియ్యము గంజి ఉంచితే ఎట్లా? లేదు, అట్లయితే ఎగర పెడతాలే సార్. గంజి ఉంచనే ఉంచద్దు నువ్వు. అసలు ఇన్ని రోజులు ఎట్టు ఉంచినావు గంజి నాకు అర్థం కావాలి. ఇన్ని వీడియోలు పెడతా ఉన్నాం, ఏమైనా రాష్ట్రం అంతా అరిసరిసి చెప్తా ఉన్నాం, మీరు ఇంకా గంజి ఉంచుతా ఉన్నారంటే ఈడున్నే టీచర్లకు నిర్లక్ష్యము, గతంలో ఉండే ప్రిన్సిపాల్ నిర్లక్ష్యము, మీ నిర్లక్ష్యము. ఏం లేదా ఆడ, సింపుల్. గంజి ఉంచితే విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. గంజి ఉంచనే ఉంచొద్దు. ఏం సార్ మీరు తెలుసుకోవాలా, ఏమి విటమిన్స్ ఉన్నాయండి, ఏం కలుపుతాం తెలుసా? ఏం సార్ మీ చదువులు చెప్పడం కాదు, మీకు డ్యూటీలు ఉన్నాయి కదా, ఇది కూడా కొంచెం జ్ఞానంగా కొంచెం తెలుసుకోవాలి మీరు. ఫోర్టిఫైడ్ కెనల్స్ కలుపుతాం, ఫోర్టిఫైడ్ రైస్ అంటారు వాటిని. ఫోర్టిఫైడ్ రైస్ కరిగిపోతాయి గంజిలో. గంజి ఉంచితే గంజిలో బాయ, ఏం ఉపయోగం? ఇన్ని కాదండి, తినకుంటే గంజి ఉంచకూడదు. ఇప్పుడు సన్న బియ్యం, ఇప్పుడు కూడా గంజి ఉంచితే ఇంకా ఇంత తెలివి తక్కువతనం ఏది లేదు ఈ ప్రపంచంలో. ఇది ఖచ్చితంగా గంజి ఉంచడం అనేది అట్టర్ ఫ్లాప్. వంచనే ఉంచొద్దు నువ్వు. బొక్కలు గిన్నెల నుండి తీసిపడేయి, అవసరమే లేదు అవి. గంజి వంచనే ఉంచొద్దు. సరికి నీళ్ళు ఇంకా సులభం కాదు మీకు. ఏం ముద్ద కాదు. గుడ్లు రాలేదా ఈ రోజుకు? ఆ కాంటాక్ట్ నెంబర్ కలపండి, మాట్లాడదాం. ఏంది ఎక్సీకపోతే ఎట్లా అమ్మా? ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అమ్మా. 125% ఫైన్ వేస్తాం. 125% ఫైన్ వేస్తాం మెనూ ప్రకారం. డివేట్ అయితే ఎగ్ అనేది వాళ్ళకి ఇచ్చే రైట్. ఆ రైట్ వాళ్ళకి రాలేదంటే కనుక మన తప్పది, పిల్లల తప్పు కాదు కదా. మనం తెప్పించుకోవాల్సింది సప్లయరు, ఆ సప్లయర్ కాంట్రాక్ట్ ఇచ్చిన జేసీది, వీళ్ళది తప్పు. వాళ్ళ తప్పు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా 125% ఫైన్ వేస్తాం మేము. ఫైన్ వేస్తే అదంతా మీ అధికారులందరూ కట్టాలి, ఆ పిల్లని చేర్చాలి ఆ డబ్బులు. అది దాంట్లో ఉండే యాక్ట్లో, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో ఉండే అలవెన్స్, సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ అలవెన్స్ అంటారు దాన్ని. ఒక గుడ్డు ఇవ్వలేదంటే ఖచ్చితంగా మీరు కొట్లాడైనా సరే, తిట్టైనా సరే, మీరు జేసీకి, డిఓకి, ఎవరు మీకు ఇన్ఛార్జ్ కంప్లైంట్ చేసైనా సరే మీరు ఎగ్ ఇవ్వాలి. ఇవ్వడం లేదు అంటే అది మన తప్పు, పిల్లలు తప్పు కాదు కదా. మరి పిల్లలు వాని హక్కు, వాని రైట్ పోయినట్టే కదా. లేదండి, అది చాలా స్ట్రిక్ట్. ఆ సప్లయర్ నెంబర్ కలపండి, వాడిని బ్లాక్ లిస్ట్లో పెట్టిద్దాం జేసీకి చెప్పి. ఆ మాత్రం తెలియదా? స్కూల్ ఓపెన్ అయినాయి, స్కూల్కి సప్లై చేయాలనే జ్ఞానం లేనోడు మీరు గట్టిగా చెప్పాలా మేడం. మీ చదువు ఎంత ఇంపార్టెంటో ఫుడ్ కూడా వాళ్ళకి పిల్లలకు తగింది కరెక్ట్గా మెనూ ప్రకారం, వాళ్ళ యాక్ట్ ప్రకారం వాళ్ళకి రావాలా. కూరగాయలు ఇంకా ఏమేమి ఉన్నాయి? ఏడున్నాయి ఈడ 4 రకాలు. ఎవరు ఎండిఎం ఆయన? ఏమండి 4 రకాల కూరగాయలతో కూర చేయాలి సార్? ఏమి లేవు, దోసకాయ టమాటా తప్ప. మీరు కంప్లైంట్ చేయండి, కంప్లైంట్ చేసి అది తీసేస్తారు. ఏముందాడా? ఈయన తీసేసి ఇంకొక ఆయన పెడతాం. ఇప్పుడు 3 మ్యాన్ కమిటీ ఉంది, ఎంఈఓ, ఎండిఓ, ఎంఆర్ఓ, ఇలా ముగ్గురు 3 మ్యాన్ కమిటీ. ఆ కమిటీకి మీరు ఎంఈఓ కంప్లైంట్ చేస్తే ఎంఈఓ నెంబర్ కలపండి అమ్మా, ఎంఈఓ కలపండి ఒకసారి. అయ్యా 9 రూపాయలు 69 ఇస్తా ఉన్నాం ఒక్కొక్క స్టూడెంట్కు కూర చేసినందుకు. అంత వర్తుందా లేదా ఆలోచించండి మీరు చేసే డబ్బుల్లో. ఏం అజరత్ను అవన్నీ చేయాలబ్బా, అట్లా కుదరదు. ఎన్నిసార్లు చెప్పినా అంటే ఎట్లా సార్? అట్లా కాదు, మీరు కంప్లైంట్ చేయండి. ఈయన వంట సరిగ్గా చేయడం లేదు,
వంట మెనూ ప్రకారం రావడం లేదు, ఇతను తప్పు ఇక్కడ చాలా ఉంది, ఇతను తక్షణం మార్చాలా అని చెప్పి పెట్టండి. ఏముంది బా, కొన్ని 1 కిలో వంకాయలు 1 కిలో బంగాళదుంప తీసి కలిపితే తెచ్చేది ఎప్పుడు స్వామి? 10:30 అయింది. హలో ఎంఈఓ గారు, మోడల్ స్కూల్లో ఉన్నానండి. ఇక్కడ ఎగ్స్ లేవు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇది. 125% ఫైన్ వేయాల్సి వస్తుంది. మీరు కూడా బాధ్యులు అవుతారు, ఇక్కడ ఉండే పనిచేసే వాళ్ళు బాధ్యులు అవుతారు. 125% ఫైన్ పడుతుంది పిల్లోనికి. వాళ్ళకి ఈ ఎగ్స్ సప్లయరు ఎవరు సప్లయరు వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టియండి. మీ డిఓకి చెప్పి సరైన సమయానికి ఎగ్స్ ఇవ్వడం లేదు, వాడు బిల్ చేసుకుంటాడు. ఎవరికి నష్టమో? పిల్లలు నష్టపోయేది. ఈ వంట అతను కూరగాయల కూర చేయాలంటే ఒక దోసకాయ ఒకటి వేసి ఉన్నాడు, మిగతా లేవు. మీ ఆడ ఇన్ఛార్జిని అడిగితే ఆయన మా మాట విన్నాడు సార్, ఆయన అట్టే చేస్తా ఉన్నాడని చెప్తా ఉన్నారు. మీరు 3 మ్యాన్ కమిటీలో పెట్టండి. నేను నెక్స్ట్ వీక్ వస్తాను మళ్ళీ ఇక్కడికి. 3 మ్యాన్ కమిటీలో పెట్టి ఆయన పంపించండి ఇంటికి. ₹9.69 ఇస్తున్నామండి ఒక స్టూడెంట్కు కూర చేసినందుకు. ఈ కూర ఇట్లా వంట చేస్తే ఎట్లా? మీ ఎంఆర్ఓ ఎండిఓ మీరు వచ్చి రిపోర్ట్ రాసి తీసేయండి. ఆయనకి ఇబ్బంది ఉంది పాపం. వేరే ఆయన కొత్త వాళ్ళు వస్తారు కదా. ఎగ్స్ ఎవరో కనుక్కోండి ఆ సప్లయరు. మీ డిఓ కంప్లైంట్ చేయండి. ఇట్లా చేస్తా నేను షోకాజ్ నోటీస్ ఇస్తాను నేను వరుస పెట్టి. మీ డిఓకు, మీకు, ఈడ ప్రిన్సిపాల్కు, ఈడ ఇన్ఛార్జికి మొత్తం మీరు కేసు సుమోటోకి తీసుకుని కేసు పెడితే మీరు కోర్టు చుట్టూ తిరగాల, నా చుట్టూ. మళ్ళీ అదొక ఇబ్బందులు వస్తాయి, మీరు అర్థం చేసుకోవాలా అండి. చేపేయండి. ఇప్పుడు ఎగ్స్ రావాలండి. ఇప్పుడు ఎవరు ఆయన కనుక్కోండి ఇమీడియట్ గా. నిన్న లేవు ఎగ్స్, మొన్న లేవు ఎగ్స్ అండి. చూడండి హజరత్ అల్లా छोड़ता नहीं ऐसा करे तो तेरा मर्जी. ఇక్కడ పిల్లలకు అన్నం సరిగా పెట్టాలా? పెట్టకపోతే ఎట్లా చెప్పు? 4 రకాల కూరలతో కూర చేయాలా? మీరు ఎట్లా చేస్తే ఎట్లా? ఏదో ఊరికి దోసకాయలు అయ్యి అగ్గుకు వస్తాయని అవి పడేస్తే ఎట్లా? ఓ 2 కేజీలు ఎంతమంది? 270 280 మంది అన్నం తింటా ఉన్నారు. మీరు బాగా చేసే కొద్ది ఎక్కువ తింటారు, మీకు డబ్బులు వస్తాయి. సమస్య అయితే అనుకో, మీరు 550 మంది పిల్లలు ఉన్నారు, మీరు వంట రుచికరంగా చేస్తే 550 మంది తింటారు. 550 ₹10 ఎంత? 5,800 వస్తుంది డబ్బులు. దాంట్లో నీకు మా అంటే 3,000 3,800 ఖర్చు వస్తుంది. ఒక ₹1000 మిగులుతుంది. అట్టా ఒక 1000 మిగులుతుంది. 3,000 జీతం వచ్చా, ఇంకొక 3,000 జీతం వచ్చా, ఒకరెట్టా మనిషి లేడు, ఆ జీతం నీకే, అది 3,000 వచ్చా. ఇంకా ఎంత డబ్బులు కావాలా చెప్పు? అర్థం చేసుకో. తెప్పి నువ్వు అయ్యో 2 రకాలు, 2 రకాలు తెప్పి. హలో అంటే మోడల్ స్కూల్లో ఉన్నాను నేను ఇక్కడ చీకటవరపాలెం. ఎగ్స్ రాలేదండి. మీరు ఎప్పుడు పంపిస్తారు? ఎప్పుడు చేసి పెట్టాలి మేము పిల్లలకు? కాదండి, మీరు బిఫోర్ పంపించాలి కదండి. 1 వీక్, ఒక 4 రోజులు 3 రోజులు ముందు పంపించాలా? దాదాపు 250-300 తింటా ఉన్నారు. ఒక 1000 ఎగ్స్ ఇస్తే 4 రోజులు వస్తాయి. మళ్ళీ ముందు రోజు రిక్వైర్మెంట్ సరిగ్గా పంపించడం లేదంటండి ఇన్ఛార్జి గారు. రిక్వైర్మెంట్ సరిగ్గా పంపించడం లేదు మాకు అంటున్నారు ఎగ్ సప్లయర్. చూడండి ఇప్పుడు త్వరగా పంపించండి. ఇప్పుడు లేవు పిల్లలకి ఇక్కడ. ఇప్పుడు ఇమీడియట్గా పంపించండి. ఏ క్లాస్ పిల్లలు మీరు? నిన్న ఎగ్ వచ్చిందా మీకు? నిన్న ఎగ్ ఇచ్చారా? గుడ్డు బాయిల్డ్ ఎగ్ ఇచ్చారా? నిన్న రాలేదే, మరి ఇచ్చారంటారేరా? అరే అక్కడ రాలేదని ఆడ వంట మనిషి మీ మేడం అందరూ చెప్తే మీరు వచ్చినాయంటారు. కొంతమందికి ఇచ్చారా? హాస్టల్లో కాదు, స్కూల్లో కొంతమందికి ఇచ్చారా? హాస్టల్ పిల్లలు గర్ల్స్ ఉన్నారా? ఇంటర్మీడియట్ పిల్లలు ఫుడ్ అంతా మెనూ ప్రకారం వస్తుంది హాస్టల్లో? చెప్పండి. నో వాయిస్. భోజనాలు ఇక్కడ బాగలేవా? బాగుండడం లేదా? చెప్పండి ఓపెన్గా. వంట వాళ్ళని మారుద్దామా? ఇప్పుడు మీకు మంచి సన్న బియ్యం వస్తున్నాయి. వంట వాళ్ళని కూడా మాట్లాడుతూ ఉన్నాం. మాట్లాడి మీరు వంట వాళ్ళని కూడా మారుద్దాం. మీకు చిన్న చిన్న బియ్యం ఇచ్చారు చూసారా? అవి నోట్లో పెట్టుకోండి. అవి ఫోర్టిఫైడ్ కెనల్స్. అవి మీరు తినే బియ్యం అన్నంలో కలుపుతారు. అవి విటమిన్స్. అవి నోట్లో పెట్టుకోండి. విటమిన్స్ అవి అదేవి విషం కాదు. అవి గట్టిగా ఉంటాయి, కొంచెం కొద్దిసేపు ఉంటే మెత్తగా అయిపోతాయి. అర్థమైందా? అవి ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ కలిపి ఉంటారు వాటిల్లో. ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్
వాటి వల్ల మీకు బ్యాక్ బోన్ స్ట్రెంత్ అని అవుతుంది. అలాగే మీకు హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది, మెమరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది, నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఇవన్నీ మీరు ఎందుకంటే స్కూల్లో పెట్టే భోజనాలు భోజనం చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు సన్న బియ్యం ఇస్తా ఉంది ప్రభుత్వం. సన్నగా ఉన్నాయి, బాగా మంచిగా ఉన్నాయి, బాగా ఉడుకుతా ఉంది. ఇంతకుముందు కొద్దిగా ముద్దగా వచ్చేది, ఇప్పుడు మా మంచిగా అవుతా ఉంది. దాదాపు 50-60 రూపాయలు పెట్టుకుంటా ఉంది ప్రభుత్వం బియ్యం మీకోసం. అంతకుముందు 40 రూపాయలు పెట్టుకునేది. ఈ అకాడమిక్ ఇయర్ ఈ జూన్ 12 నుంచి ఇస్తా ఉన్నారు. అర్థమవుతా ఉందా? ఎవరు ఇంటికాడికి తెచ్చుకోవద్దండి భోజనాలు. వంట వాళ్ళ సంగతి కూడా చూద్దాం, మార్పిచ్చి మంచి వాళ్ళని పెట్టిపిద్దాం. ఓకేనా? మంచిగా చదువుకోండి. ఎన్ని మార్క్స్ వచ్చాయి లాస్ట్ ఇయర్ హైయెస్ట్ 10th క్లాస్? 591. వెరీ గ్రేట్. చాలా మంచిగా టీచర్లు కష్టపడి ఇష్టంగా వాళ్ళు చదువు చెప్తేనే మీకు చదువు ఎక్కి మార్క్స్ వచ్చేది. అర్థమైతే 591 మన ప్రభుత్వ స్కూళ్ళల్లో రావడం అంటే పెద్ద వరం. అప్పుడు పిల్లలు అయితేనేంటి, టీచర్లు అయితేనేంటి, ఎంతో నిష్ఠాతులైన టీచర్లు మీకు చదువు చెప్పబట్టి అన్ని మార్క్స్ వస్తా ఉన్నాయి. ఈసారి క్లాస్ అయితే ఎవరు 10th క్లాస్ ఉన్నారా? 591 క్రాస్ చేస్తారా? బాగా చదవండి, ఇష్టంగా చదవండి, కసిగా చదవాలి. ఓకే, ఖచ్చితంగా ఫోన్ చేయండి, టీచర్లు గౌరవించండి, వాళ్ళు ఇష్టపడండి. వాళ్ళు ఎంతో మీకోసం చదువు చెప్పాలా, పిల్లలకు మంచి మార్కులు రావాలని ఎంతో శ్రద్ధాశక్తులతో పనిచేస్తూ ఉంటారు. అది మీరు అర్థం చేసుకోవాలా. వాళ్ళు టీచర్లు చెప్పినట్టు వినకుండా అట్లా తిరిగినప్పుడు ఇట్లా వ్యవహారాలు ఆడుకుంటా, ముచ్చట్లు చెప్పుకుంటా, టైం పాస్ చేస్తా, ఇవన్నీ వేస్ట్ చేసుకోవద్దండి టయాన్ని. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఎవరు ఇది ఆడిట్ ఎవరు రాసేది? స్టాక్ రిజిస్టర్ బుక్ మా ఎంత స్టాక్ ఉంది, ఎంత అయిపోయింది, మనకి ఎంత వచ్చింది, ఈ రోజుకు ఎంత ఉండాలి మన కాడ అనేది ఇంపార్టెంట్. రైస్ ఎన్ని ఉన్నాయి? సరిపోయినాయా? 10-20 కేలు అటు ఇటు వదిలేసేయి. ఎక్కువ ఉంటే చెప్పు నాకు. ఈరోజు రాయలేదా స్టాకు? నిన్నటి వరకు చేశారా? మరి ఈరోజు లెచ్చేయి ఉన్నదాంట్లో ఈరోజు లెచ్చేయా సరిపోతాయి అమ్మా. ఏ రోజు ఆ రోజు ఇస్తానే మీరు అప్డేట్ చేసుకోండి అమ్మా. రికార్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు స్టాక్ ఎంత వచ్చింది, ఈ రోజు వరకు ఎన్ని అయిపోయినాయి, ఎన్ని ఉండాలి మన దగ్గర ఫిజికల్లీ. రైస్ 70 ఉన్నాయా? మన చిక్కీస్ ఎక్స్పైర్ డేట్ చెక్ చేసుకోండి అమ్మా. ఎటువంటి పరిస్థితుల్లో ఎక్స్పైర్ అయినట్టు ఇవ్వద్దు.